పీఠాపురం ఎప్పుడు చూసినా ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారుతోంది. నిజానికి పీఠాపురం ఎప్పుడు ఒక సాధారణ నియోజకవర్గంగా ఉంటూ వచ్చేది. తన పనేంటో తానేంటో అన్నట్లుగా ఉండే పీఠాపురం అసెంబ్లీ విషయంలో ఒక్కసారిగా పొలిటికల్ హైప్ క్రియేట్ కావడానికి కారణం ఉంది. పవర్ స్టార్గా వెండితెరను ఏలే పవన్ కళ్యాణ్ రాజకీయాల్లోకి వచ్చి జనసేన పార్టీని పెట్టి తనదైన శైలిలో ముందుకు సాగుతూ వచ్చారు. ఆయన 2024 ఎన్నికల్లో పీఠాపురం అసెంబ్లీ సీటుని ఎంపిక చేసుకున్నారు. పొత్తులలో భాగంగా తెలుగుదేశం పార్టీ ఆయనకు ఆ సీటు కేటాయించింది. దాంతో పీఠాపురం ఒక్కసారిగా ఏపీలో అతి ముఖ్యమైన అసెంబ్లీ సీటుగా మారింది. ఇక పవన్ డిప్యూటీ సీఎం కూడా అయ్యారు. దీంతో పీఠాపురం మా అడ్డా అంటోంది జనసేన. ఇటీవల పీఠాపురంలోనే జనసేన ప్లీనరీని నిర్వహించింది. ఈ ప్లీనరీలో ఎమ్మెల్సీగా కొత్తగా నియమితులైన నాగబాబు పీఠాపురం జనసేన అడ్డా అని చెప్పడం రాజకీయంగా కలకలం రేపింది. పీఠాపురంలో పవన్ గెలుపుని ఎవరో నిర్ణయించలేదని జనసేన కార్యకర్తలు, వీర మహిళలు, ప్రజలు అంతా తలుచుకొని పవన్ని గెలిపించుకున్నారు అని కూడా నాగబాబు వ్యాఖ్యలు చేశారు. దీంతో ఆనాటి నుంచే టీడీపీ జనసేనల మధ్య పీఠాపురం అడ్డా ఎవరిది అన్న దాని మీద డిబేట్ పొలిటికల్గా సాగుతూనే ఉంది. ఇక చూస్తే కనుక కడపలో జరుగుతున్న టీడీపీ మహానాడులో పీఠాపురం నుంచి వచ్చి పెద్ద ఎత్తున టీడీపీ క్యాడర్ పాల్గొంది. ఈ సందర్భంగా మీడియా వారిని పలకరించినప్పుడు పీఠాపురం గ్రౌండ్ లెవెల్ రియాలిటీస్ వారు చెప్పుకొచ్చారు. పీఠాపురం అంతా తెలుగుదేశం మయం అని ఒక కీలక నాయకుడు చెప్పుకొచ్చారు. పీఠాపురం మొదటి నుంచి తెలుగుదేశం పార్టీకి కంచుకోటగా ఆయన అభివర్ణించారు. ఎన్టీఆర్ పార్టీని పెట్టిన దగ్గర నుంచి పీఠాపురం పసుపు జెండా ఎత్తుతూ వస్తోందని అన్నారు. ఇక టీడీపీ ఇన్ఛార్జిగా ఉన్న ఎస్వీఎస్ఎన్ వర్మ తాను త్యాగం చేసి పొత్తులో పవన్కి టికెట్ ఇస్తే ఆయనను గెలిపించారు అన్నారు. వర్మ గత 25 ఏళ్లుగా పార్టీ కోసం ఎంతో కష్టపడుతూ వస్తున్నారని చెప్పారు. ఆయన ఈ నేపథ్యంలో ఎంతో డబ్బు కూడా ఖర్చు చేశారు అన్నారు. మొత్తం పీఠాపురంలో ఉన్న ప్రతి గ్రామం